ఎవరు వదిలేసినా పర్లా, దేవా నువ్వు కూడా వదిలేసావా? దేవుడు ఎందుకు వదిలేశాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క చెయ్యిని ఎందుకు వదిలేశాడు? ఏమీ తెలియనట్టు కుర్చీలో కూర్చున్నామే, ఏమీ తెలియనట్టు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామే, ఏమీ తెలియనట్టు అయ్యో అంటున్నామే. మన వలనే ఆ రోజు తండ్రి అయిన దేవుడు చేయి వదిలేశాడు. కేవలం మన వలనే ఆ కుమారుని యొక్క చెయ్యిని ఆ రోజు తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. ఎందుకు? నువ్వు నేను చేసిన దరిద్రపు కార్యాలకి, నువ్వు నేను చేసిన దిగజారుడి కార్యాలకి, నువ్వు నేను చేసిన అడ్డు అదుపు లేని పాపానికి ఆ రోజు ఆయన పాపిగా ఉంటే ఆ పరలోకమందున్న దేవుని యొక్క పవిత్రమైన కన్నులకి పాపం అంటే అసహ్యం గనక, పాప స్థితిలో కుమారుడు ఉన్నాడు కనుక ఆ కుమారుని కూడా చూడకుండా తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకు ఆ రోజు కుమారుడు చేయి తండ్రి వదిలేశాడు? మన వలనే కేవలం మన వలనే ఆ రోజు తండ్రి కుమారుల యొక్క సహవాసం తెగిపోయింది. ఇది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. దేవా నన్ను ఎవరు వదిలేసినా పర్లేదయ్యా, నా క్లోజ్ సర్కిల్ నన్ను వదిలేసినా పర్లేదు, నువ్వు వదలడం నేను భరించలేను. ఇలా జరిగిపోతుంది పరిస్థితి, ఇలా ముందుకెళ్తుంది. దీనికన్నా ముందు ఇంకా జరిగింది ఏంటంటే, ఘోరాతి ఘోరముగా ఆయన అప్పగించిన వెంటనే ఆ రోజు సైనికులందరూ ఆయన తీసుకెళ్తే చేసింది ఏంటో చెప్పనా? ఒక లేడి పిల్ల మీద మృగాలు పడిపోయినట్టు పడిపోయారట. ఎవరు? ఈ శత్రువు వర్గం ప్రభుత్వ అధికారులందరూ ఆయన మీద పడిపోయి ముసుగేసేసి ఒక్కొక్కడు నచ్చినట్టుగా హేళన చేసి గుద్దేసి ముసుగు తీసి అన్నారట, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుడని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు చూడకుండా చెప్పు నిన్ను కొట్టింది ఎవడో అని అడిగారట. అయినా మౌనంగా ఉండటం, మాట్లాడుతూ ఉండగా నువ్వు దేవుడువా అని అడిగారు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగారు. ఎస్, నీకు అర్థం అవ్వలేదా అన్నాడు ఆయన. వెంటనే ఒకడొచ్చి పొగరబోతు పట్టిన వాడు ఒకడు వచ్చేవాడు తెలుసా, మాట కూడా మాట్లాడకుండా ముఖం మీద కాంట్రికి చుమ్మేశాడట. అయినా ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇక చాలదన్నట్టు దారుణాతి దారుణంగా రోజు చేసింది ఏంటంటే, ఆయన వీపుని నాగలతో దున్నినట్టు దున్నేశారట. కొరడాలు చేసి, రోమీల కొరడాలు ఎట్లా ఉంటాయి? మన తిరుగుతారే సిటీలో మీసాల మీద నిమ్మకాయలు పెట్టుకొని ఫటాఫటా వాయించుకుంటారు, అది కాదు కొరడా అంటే. కొరడాలంటే రోమా కొరడాలు ఎలా ఉంటాయి? ఆడపిల్లలు జడలు ఎలా అయితే వేసుకుంటారో అలా జడలు వేసినట్టుగా 4-5 ఆకారాల్లో జడలుగా ఉంటే వాటి కొనన జంతువుల ఎముకలు సన్నగా చెక్కి ఇలా ఉంకి ఇలా పెడుతుంటారు. ఎప్పుడైతే అది ఇచ్చి కొట్టిన వెంటనే జరిగేది ఏంటంటే, ఆ దేహాన్ని ఇలా కొట్టిన వెంటనే దేహాన్ని పట్టుకుంటుంది, మరలా ఇలా వెనక్కి లాగిన వెంటనే చర్మాన్ని పీకేస్తుంది. ఆ కొరడ కొడితే ఆయన ఎముకలు కనబడే రోమీల కొరడా దెబ్బలు కొట్టేశారట. దారుణాతి దారుణంగా కొట్టేశారు. ఈ పంతా యెషయా చెప్పినట్టుగా ఆయన వీపుని నాగలతో దున్నినట్టు దున్నేశారట. ఆయన గాయాలు చూస్తే ఎముకలు కనబడే పరిస్థితి ఇలా అయిపోయింది. సరే అయ్యిందిలే అనుకుంటే నెక్స్ట్ జరిగింది ఏంటంటే, ఆ అయిపోయిన గాయాల మీదకి ఆయన ఏ వస్త్రం తొడిగించారంట? ఆయనకి గోనె వస్త్రం. అండ్ గోనె వస్త్రం ఎట్లా ఉంటుందండి? దారుణాతి దారుణంగా ఉంటుంది గోనె వస్త్రం. దారుణమైన గోనె వస్త్రం వేశారట. ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే, ఎప్పుడైనా మీకు బాధ కలిగితే, మీరు దుప్పటి కప్పుకుంటున్నప్పుడు కానీ, గరుకైన వస్త్రం వేసుకున్నప్పుడు కానీ మీరు గమనించండి, ప్రాణం జివ్వుమనిపోతుంది. అలాంటి గరుకైన గాయాల మీదకి గరుకైన వస్త్రాలు వేసి ఆయన ఊపేశారట అటు ఇటు. అయినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా చాలదని చేసింది ఏంటో చెప్పనా? 70-80 కేజీల పచ్చి మ్రాను ఆయన భుజాల మీదకి ఎత్తేసారట. ఇంకా చాలదని ఆ రోజు చేసింది ఏంటంటే, ఆయన శిరస్సును బాధించడానికి ఏం పెట్టారట? మొండ్ల కిరీటం పెట్టారట. ఆయన సొగసు స్వరూపం ఇలాగైపోవడానికి కారణం ఏంటంటే, మనం చేసిన పాపాలు, కేవలం మనం చేసిన పాపాలు. ఆయన సొగసంతా మారిపోయింది, స్వరూపం అంతా మారిపోయింది. పూర్తిగా లేడి పిల్లతో మృగాలు ఆడుకున్నట్టుగా ఆడేసుకున్నాయి. దారుణాతి దారుణంగా ఆయన జీవితంతో అతలాకుతలం చేస్తున్నారట. అంతే, తీసుకెళ్తున్నారు, అవమానించుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి చంపడానికి రెడీ అయిపోయారు సిలువ వేసి. అప్పుడు బలుగుతున్నాడు ఈ మాట, ఏమని?